హలో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ మనందరికీ తెలిసిందే మోషన్ అంటే ఏంటి అనేది. సో ఈ టాపిక్ ఎందులో ఉందంటే మనకి 9th క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫిజిక్స్ ఫీల్ చేస్తాను, ఆ నెక్స్ట్ కెమిస్ట్రీ, నెక్స్ట్ బయాలజీ, అలా నేను సెపరేట్ చేశాను. సో ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ 9th ఎన్సీఆర్టీ నుంచి మోషన్. సో మనందరికీ తెలుసు రెస్ట్ అని, మోషన్ అని వినే ఉంటాము. అసలు రెస్ట్ ఏంటి, అసలు మోషన్ ఏంటి చూద్దాం. సపోజ్ మీరు అనుకుంటారు, ఒక అమ్మాయి ఇక్కడ కూర్చుంది, లేదంటే ఒక అబ్బాయి ఇక్కడ పరిగెడుతూ ఉన్నాడు, ఆ అబ్బాయి ఏదో రన్నింగ్ చేస్తూ ఉన్నాడు అంటే మనం ఏమనుకుంటాము, ఈ అమ్మాయి కూర్చుంది అంటే తను రెస్ట్ పొజిషన్లో ఉంది అనుకుంటాము. ఈ అబ్బాయి మూమెంట్లో ఉన్నాడు అంటే ఈ అబ్బాయి మనకి మోషన్లో ఉన్నాడని మనం అనుకుంటాం. కానీ ఇలా అనుకోకూడదు. మనం ఎలా అనుకోవాలి అంటే అక్కడ ఆ అమ్మాయి మోషన్లో ఉందా, ఆ అబ్బాయి రెస్ట్ పొజిషన్లో ఉన్నాడా అనేది మనం అక్కడ తీసుకున్న సరౌండింగ్స్ బట్టి, మనం అక్కడ తీసుకున్న రిఫరెన్స్ పాయింట్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. సో అది ఎలా డిపెండ్ అయి ఉంటుంది నేను చెప్తాను, ఒకసారి వినండి. సపోజ్ ఇక్కడ ఒక బస్సు ఉంది, ఈ బస్సులోనేమో ఒక 2 passengers కూర్చున్నారు అనుకుందాం. అలానే ఇక్కడ ఒక అమ్మాయి నిల్చొని ఉంది బస్ రోడ్ మీద. అలానే ఇక్కడ ఒక ట్రీ ఉందనుకోండి, అలానే ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉందని అనుకోండి. ఇవి మనకి బయట సరౌండింగ్స్, ఇవి మనకి లోపల ఉన్న సరౌండింగ్స్. అంటే బయట తీసుకుంటే మనం వీళ్ళని రిఫరెన్స్ పాయింట్గా తీసుకుంటాం, లోపల తీసుకుంటే వీళ్ళిద్దరిని రిఫరెన్స్ పాయింట్గా అలా తీసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని రిఫరెన్స్ పాయింట్గా తీసుకుందాం. అంటే బస్ అనేది ఆల్రెడీ మూమెంట్లో ఉంది. బస్ అనేది మూమెంట్లో ఉన్నప్పుడు సిచ్యువేషన్ చెప్తున్నాను. సో బస్ అనేది మూమెంట్లో ఉండేటప్పుడు ఏమవుతుందంటే బయట సైడ్ మనందరికీ తెలిసిన ఎక్స్పీరియన్స్. ఇప్పుడు బస్సులో ఎవరో 2 passengers వెళ్తున్నారు అనుకుందాం. 2 passengers వెళ్తునేటప్పుడు మనం రోడ్డు సైడ్ ఉండి మనం వాళ్ళు చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, మనం అక్కడ రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి ఫార్వర్డ్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది, అంతే కదండి. వాళ్ళంతా మనకి ముందుకు వెళ్తున్నట్లే అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ట్రీ కానీ అక్కడే ఉంటుంది, బయట ఉన్న ఎలక్ట్రిక్ పోల్ అలా ఉంటుంది. బయట సపోజ్ నేను బయట నిల్చున్నాను, బయట నేనున్న పొజిషన్లో నేను ఉంటాను. అలానే ఆ బస్సులో వెళ్తున్న వాళ్ళే కదండి ముందుకు వెళ్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అంటే మనం రిఫరెన్స్ పాయింట్గా ఇక్కడున్న ఎలక్ట్రిక్ పోల్ని, ఇక్కడకు బయట ఉన్న ఒక అమ్మాయిని, ఇలా ఇక్కడ బయట ఉన్న ట్రీని మనం సరౌండింగ్స్గా వీటినే మనం రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు మాత్రము బస్ అనేది మన మోషన్లో ఉందని చెప్తాము. అలా కాకుండా ఇప్పుడు ఈ లోపల ఉన్న పాసెంజర్స్ని మనం ఇప్పుడు రిఫరెన్స్ పాయింట్గా తీసుకుందాం. ఇప్పుడు వీళ్ళని రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే, సపోజ్ ఈ అమ్మాయి ఇక్కడ 2 అమ్మాయిలు కూర్చున్నారు అనుకుందాము. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయిని అడుగుతుంది అనుకుందాం, నేను ఏ పొజిషన్లో ఉన్నాను. సపోజ్ నేనే బస్సులో కూర్చున్నాను, నేను నా పక్కన ఇంకొక అమ్మాయి కూర్చుంది, ఆ అమ్మాయిని నేను అడుగుతున్నా అనుకుందాం, అసలు నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు అని. యాక్చువల్ అయితే బస్సు అనేది మోషన్లో ఉంది, కానీ ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, ఆ అమ్మాయి రెస్ట్ పొజిషన్లో ఉందనే కదా నాకు చెప్తుంది. నేను పక్క అమ్మాయిని అడిగాను నేను ఏ పొజిషన్లో ఉన్నాను అని, నువ్వు ఎక్కడికి కదలకుండానే కాన్స్టెంట్ పొజిషన్లో ఉన్నావు అని చెప్తుంది. ఆ అమ్మాయి నన్ను అడిగినా నేను అలానే చెప్తాను. అంటే అక్కడ మనకి ఏమనిపిస్తుంది, నన్ను రిఫరెన్స్ పాయింట్గా తీసుకుని నేను ఆ అమ్మాయిని చెప్పాను, ఆ అమ్మాయి కాన్స్టెంట్గా ఉందని. ఆ అమ్మాయిని రిఫరెన్స్ పాయింట్గా తీసుకుని ఆ అమ్మాయి నన్ను కాన్స్టెంట్గా ఉన్నామని చెప్పింది. అలా కాకుండా మేమిద్దరం కలిపి విండో అవుట్ సైడ్ సరౌండింగ్స్ని, విండో అవుట్ సైడ్ ఎవరున్నారో వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తే, మేము అబ్జర్వ్ చేసినప్పుడు, మేమనే కాదు ఎవరు అక్కడ అబ్జర్వ్ చేసినా మీరు కూడా ఒకసారి, మీకు ఇదంతా తెలిసిన ఎగ్జాంపుల్ని, బస్సులో మీరు కూర్చొని బయట సరౌండింగ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే విండో సైడ్ నుండి చూస్తే మీకు ఏమనిపిస్తుంది, అక్కడ చెట్లు కానీ, అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ పోల్ కానీ, అక్కడ ఉన్న నిల్చున్న పర్సన్స్ కానీ, లేదంటే అక్కడ బయట ఉన్న షాప్స్ కానీ, ఇవన్నీ మనకి ఎలా అనిపిస్తాయి, అవే వెనక్కి వెళ్తున్నాయి, మనం ఇక్కడే కాన్స్టెంట్గా ఉన్నాము, అవే బయటకు వెనక్కి వెళ్తున్నాయి అని అనుకుంటాం కదండి. అంటే అప్పుడు బస్సులో ఉన్న ప్యాసింజర్స్ని రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు బయట ఉన్న వాళ్ళు మోషన్లో ఉన్నారని అంటాము. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇక్కడ మనం రెస్ట్ అని, మోషన్ అని, కాన్స్టెంట్గా ఉన్న ప్రతిదీ రెస్ట్ పొజిషన్లో ఉందని అనుకోకూడదు. అలానే మూమెంట్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా మనం మోషన్లో ఉందని అనుకోకూడదు. అంటే మనకి రెస్ట్ కానీ మోషన్ కానీ మనకి దేని మీద డిపెండ్ అవుతాయి అంటే ఓన్లీ అక్కడ ఉన్న రిఫరెన్స్ పాయింట్ అండ్ ఓన్లీ అక్కడ ఉన్న సరౌండింగ్స్, ఈ రెండింటి మీద మాత్రమే మనకి రెస్ట్ అండ్ మోషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. రెస్ట్ అంటే ఇక్కడే ఒక ఆబ్జెక్ట్ ఉంది, సపోజ్ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళట్లేదు, అది అక్కడే పొజిషన్లో కాన్స్టెంట్గా ఉంది అంటే అది మనం రెస్ట్లో ఉందంటాం. లేదు అంటే ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఈ పాయింట్కి మూవ్ అయింది, అప్పుడు మనం ఏమంటాం, మోషన్లో ఉందని అంటాం. కానీ ఎప్పుడు మాత్రమే ఇది రెస్ట్ అని, ఇది మోషన్ అని ఎప్పుడు చెప్తామంటే అక్కడ తీసుకున్న సరౌండింగ్స్ బట్టి, అక్కడ మనం తీసుకునే రిఫరెన్స్ పాయింట్ బట్టి మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది.
సపోజ్ రెస్ట్కి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక టేబుల్ తీసుకున్నాను, అలానే ఇక్కడ 2 బుక్స్ ఉన్నాయి టేబుల్ పైన, అలాగే ఇక్కడ సంథింగ్ ఏదో పేపర్ ఉంది, అలానే ఇక్కడ 2 మౌంటైన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఎలా చూద్దామంటే మనం రిఫరెన్స్ పాయింట్గా తీసుకుందాము. మనం ఇప్పుడు రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు మనం ఇక్కడ నుండి చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, ఆ రెండు మూమెంట్లో లేవు, ఆ రెండు ఎక్కడ ఉన్నాయో పొజిషన్లో సేమ్ అదే పొజిషన్లో ఉన్నాయి, ఇంకో పొజిషన్కి చేంజ్ అవ్వట్లేదు. కాబట్టి మనం అవి ఈజీగా చెప్తాము అవి ఎందులో ఉన్నట్టు, రెస్ట్ పొజిషన్లో ఉన్నాయని మనం చెప్తాము. కొందరికి డౌట్ రావచ్చు, ఇప్పుడు ఇక్కడ సన్ ఉన్నాడు కదా మనకి, ఇప్పుడు ఇక్కడ సన్ ఉన్నాడని అనుకుంటే మన సన్ చుట్టూ మన ఎర్త్ అనేది తిరుగుతూ ఉంటుంది కదండి. సన్ చుట్టూ ఎర్త్ అనేది ఇలా తిరుగుతూ ఉండేటప్పుడు ఈ ఎర్త్ పైన మనము ఉంటాము, ఎర్త్ పైన కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఎర్త్ పైన ట్రీ ఉంటుంది, ఎర్త్ పైన మౌంటైన్స్ ఉంటాయి, ఎర్త్ పైన బిల్డింగ్స్, ఎర్త్ పైన ఎవ్రీథింగ్ ఉంటుంది కదండి. అంటే ఈ సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతున్నప్పుడు ఈ ఎర్త్ పైన ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా తిరుగుతూనే ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం ఏమనుకుంటాము, ఈ టేబుల్ కూడా మోషన్లోనే ఉంది, ఈ మౌంటైన్స్ కూడా మోషన్లోనే ఉన్నాయి, అలానే అక్కడ ఉన్న బిల్డింగ్స్ కానీ మనం కానీ ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం కూర్చున్నా సరే మనం కూడా మోషన్లో ఉన్నట్టు. ఎప్పుడు అక్కడ మనం సన్ని రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు, అంటే సన్ అనేవాడు ఎలా ఫీల్ అవుతాడు, అరే వీరంతా నా చుట్టూగా తిరుగుతున్నారు, వీరు కాన్స్టెంట్లో ఉన్నారని, వీరు రెస్ట్ పొజిషన్లో ఉన్నారని ఎలా అనుకుంటారు, మీరంతా కూడా మోషన్లోనే ఉన్నాడని సన్ అంటాడు. కానీ మనం రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు, సన్ని రిఫరెన్స్ పాయింట్గా తీసుకోలేనప్పుడు, మనల్ని మన రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు మాత్రం మనకి ఎలా అనిపిస్తుందంటే, ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ కానీ, ఇక్కడ ఉన్న టేబుల్ కానీ, ఇక్కడ ఉన్న మౌంటైన్స్ కానీ ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి, ఇవన్నీ మనకి ఒక రెస్ట్ పొజిషన్లో ఉన్నట్లు కనిపిస్తాయి. సో రెస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఇప్పుడే మనం ఒక ఎగ్జాంపుల్ చేసాం కదండి. ఇప్పుడు ఒక టేబుల్ ఉంది, ఈ టేబుల్ మీద ఈ బుక్ కానీ మౌంటైన్స్ కానీ ఒక పొజిషన్ నుండి ఇంకో పొజిషన్కి మూవ్ అవ్వట్లేదు. ఎప్పుడు మనం రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు, సన్ని రిఫరెన్స్ పాయింట్గా తీసుకోలేనప్పుడు. సో ఇప్పుడు ఈ టేబుల్ ఇక్కడే ఉంది, ఇప్పుడు ఈ టేబుల్ ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అవ్వాలంటే మనం ఎవరో ఒకరిని జరపాలి. సో ఇది మూవ్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఏ పొజిషన్లో ఉంది, రెస్ట్. అంటే ఇప్పుడు సపోజ్ రెస్ట్ అంటే ఏంటంటే, ఎక్కడ ఉన్న పొజిషన్లోని అది అక్కడే ఉంది ఆ ఆబ్జెక్ట్ అనేది, కానీ టైం అనేది చేంజ్ అవుతుంది కదండి. ఇప్పుడు మనం 1 సెకండ్ తర్వాత చూసినా ఆ టేబుల్ ఎవరో జరిపితే కానీ జరగదు. అంటే మనం 1 సెకండ్ తర్వాత చూసినా, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసినా, లేదంటే ఒక 2 అవర్స్ తర్వాత చూసినా సరే ఆ టేబుల్ మనకి అక్కడే ఉంటుంది, ఎవరో ఒకరు దాన్ని పక్కన పెట్టే వరకు కూడా. కాబట్టి అంటే ఒక ప్లేస్లో ఉండేది ఒకే ప్లేస్లో ఉంటుంది, కానీ టైం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే టైం చేంజ్ అయినా సరే ఆబ్జెక్ట్ అనేది ఏ ప్లేస్లో ఉందో అదే ప్లేస్లో ఉంటుంది, అది మనం రెస్ట్ అని చెప్పుకుంటాం. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మోషన్ గురించి చూస్తే, ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ అనేవాడు ముందుకు వెళ్తూ ఉన్నాడు, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, అలా తను ముందుకు వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పర్సన్ మనం మోషన్లో ఉన్నాడు అని ఎలా చెప్తామండి, ఇక్కడ ఉన్న రోడ్ కానీ సపోజ్ ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి అనుకుందాం, ఈ షాప్స్ని కానీ మనం సరౌండింగ్స్గా వాటినే మనం రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు ఈ పర్సన్ మనకి అలా ముందుకు వెళ్తున్నట్లు అనిపిస్తుంది. అంటే వాటిని మనం సరౌండింగ్స్గా తీసుకున్నప్పుడు, వాటినే రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు ఈ పర్సన్ అనేవాడు మోషన్లో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 2 వెహికల్స్ అనేవి ఆల్రెడీ రన్ అవుతున్నాయి, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి అని మనం ఎలా చెప్పగలం, ఇవి మోషన్లో ఉన్నాయని మనం ఎలా చెప్పగలమంటే, ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ కానీ, ఇక్కడ ఉన్న రోడ్ కానీ, ఇక్కడ ఉన్న గ్రాస్ కానీ ఇవన్నిటిని మనం సరౌండింగ్స్గా, వీటిని మనం రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు మనకి 2 థింగ్స్ కూడా, ఈ 2 వెహికల్స్ కూడా మనకి ఎలా ఉన్నట్లు అనిపిస్తాయంటే మోషన్లో ఉన్నట్లు అనిపిస్తాయి. అంటే అక్కడ మనం సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేయాలి, అక్కడ మనం ఏ రిఫరెన్స్ పాయింట్ని తీసుకుంటున్నామో అవి అబ్జర్వ్ చేస్తే మనకు అక్కడ మోషన్లో ఉందా రెస్ట్లో ఉందా అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ట్రైన్స్ కూడా మనకి ఆల్రెడీ మనం చూస్తూ ఉంటాం డైలీ లైఫ్లో, ఇవన్నీ చూసే ఎగ్జాంపుల్సే. ఈ ట్రైన్ని తీసుకుంటే ఈ ట్రైన్ కూడా ఎలా మూవ్ అవుతుంది కదండి, ఈ ట్రైన్ మనం ఎలా చెప్పగలం అది మోషన్లో ఉందని, అక్కడ చుట్టుపక్కల ఉన్న మన సరౌండింగ్స్ బట్టి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్స్ని తీసుకుంటే మనకి ఎలా ఉంటుంది, ఇక్కడ కిందన మౌంటైన్స్ ఉన్నాయి, ఈ మౌంటైన్స్ అనేవి అలానే ఉన్నాయి కదా, ఈ మౌంటైన్స్ని మనం రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, ఇక్కడ ఈ ఏరోప్లేనే మనకు మూవ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి,
ఇప్పుడు ఇక్కడ ఒక బాబు ఆడుకుంటూ ఉన్నాడు. ఈ బాబు ఏం చేస్తున్నాడంటే ఒక బాల్ని బయటికి ఆల్రెడీ ఆడుకుంటున్నాడు కాబట్టి ఫస్ట్ తన చేతిలో ఉండేటప్పుడు అది కాన్స్టెంట్ పొజిషన్లోనే ఉంది, పట్టుకొని ఉంటాడు కాబట్టి. ఆ తర్వాత ఆ అబ్బాయి దాన్ని విసిరాడంటే అక్కడ ఏమైంది, తన చేతిలో ఉండేది ఆల్రెడీ ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి మూవ్ అయింది. మళ్ళీ ఆ బాల్ ఇక్కడే ఉంటుందని గ్యారంటీ లేదు, ఇంకో పొజిషన్కి రావచ్చు, తర్వాత ఇంకో పొజిషన్కి రావచ్చు. ఇలా బాల్ అనేది ఒక పొజిషన్ ఇంకో పొజిషన్కి ఇలా చేంజ్ అవుతూ ఉంది కదండి. ఇది చేంజ్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్, మన అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్సే. ఇది బాల్ చేంజ్ అవుతూ ఉంది పొజిషన్ అనేది మనం ఎలా చెప్పగలము? సపోజ్ ఇక్కడ ఒక ట్రీ అనేది కనిపిస్తుంది కదా, ఈ ట్రీ అనేది అక్కడ మనకి మూవ్ అవ్వకుండా ఉంది అంటే ట్రీని మనం అక్కడ సరౌండింగ్గా తీసుకొని ట్రీని రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నా, ఆ బాయ్ అనేవాడు అక్కడ కదలకుండా ఉన్న ఆ అబ్బాయిని అక్కడ రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నా, అక్కడ మనకి ఏది మాత్రం మూమెంట్లో ఉందని చెప్పగలం? ఓన్లీ బాల్. కాబట్టి బాల్ అక్కడ మోషన్లో ఉందని చెప్పొచ్చు ఇక్కడ ఉన్న ట్రీని మనం రిఫరెన్స్ పాయింట్గా తీసుకుంటే. కాబట్టి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ రాసాను చూడండి. ఇక్కడ మోషన్లోని బర్డ్స్ బర్డ్స్ ఎగరడం కానీ, లేదంటే ఫిష్ స్విమ్ చేయడం కానీ, వెహికల్స్ మోషన్లో ఉండడం కానీ, ప్లానెట్స్, స్టార్స్, గ్యాలక్సీస్ ఇవన్నీ కూడా మనకి మోషన్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే మోషన్ అంటే ఏంటి ఆల్రెడీ మీకు చెప్పాను. రెస్ట్ అన్న మోషన్ అన్న, రెస్ట్ అంటే ఒకే ప్లేస్లో అక్కడ ఉంది, మోషన్ అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూమెంట్ అనేది కనిపిస్తుంది. కానీ ఎప్పుడండి? అవి విత్ రెస్పెక్ట్ టు రిఫరెన్స్ పాయింట్ అండ్ టైం అనేది చేంజ్ అవుతూ ఉన్న ఒక ప్లేస్లో ఉండే థింగ్ అదే ప్లేస్లో ఉంటే అది రెస్ట్ పొజిషన్లో ఉంది అంటాం. కానీ ఎప్పుడు అక్కడ తీసుకున్న రిఫరెన్స్ పాయింట్ అండ్ అక్కడ తీసుకున్న సరౌండింగ్స్ బేస్ అయ్యి మనం చెప్తాం. అలానే మోషన్ అంటే ఏంటి? టైం అనేది చేంజ్ అవుతుంది, టైంతో పాటు ఒక ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అది మూమెంట్ అనేది చూపిస్తుంది. అది కూడా ఎప్పుడు అక్కడ మనం తీసుకున్న రిఫరెన్స్ పాయింట్ పైన అండ్ అక్కడ మనం తీసుకున్న సరౌండింగ్స్ మీద డిపెండ్ అయ్యి ఆ ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉందని చెప్తాం. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రెస్ట్ అండ్ మోషన్లోని రెస్ట్ అన్న మోషన్ అన్న ఒకటే గుర్తుంచుకొని మనకి అవి రెండు దేని మీద డిపెండ్ అవుతాయండి? ఓన్లీ అక్కడ తీసుకున్న మన సరౌండింగ్స్ అండ్ ఓన్లీ అక్కడ మనం ఏ రిఫరెన్స్ పాయింట్ని తీసుకున్నామో ఆ రిఫరెన్స్ పాయింట్ ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యి మనం వాటిని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ ఒక వ్యాన్లో కూర్చున్నాడు అనుకుందాం, వ్యాన్ కానీ సంథింగ్ ట్రైన్ కానీ అనుకోండి. అందులో కూర్చున్నప్పుడు ఇక్కడ ఈ అబ్బాయి చేతిలో మనకి ఏం కనిపిస్తుంది? ల్యాప్టాప్ ఉంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సరౌండింగ్స్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నేను క్వశ్చన్ వేశాను మీకు, ఆ అబ్బాయి రెస్ట్ పొజిషన్లో ఉన్నాడా మోషన్లో ఉన్నాడా అని ఇక్కడ మీకు రాసాను చూస్తాను. అంటే ఇక్కడ ఆ అబ్బాయి రెస్ట్లో ఉన్నాడా మోషన్లో ఉన్నాడని తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయాల్సింది అక్కడ మనం తీసుకోబోయే రిఫరెన్స్ పాయింట్ ఆర్ అక్కడ మనం తీసుకోబోయే సరౌండింగ్స్. సో ఇక్కడ తన చేతిలో ల్యాప్టాప్ ఉంది, అలానే ఇక్కడ ఒక సోఫా ఉంది, అలానే ఇక్కడ ఏదో సంథింగ్ ఒక డెస్క్ ఉంది, అలానే ఇక్కడ కర్టెన్ ఉంది, ఇక్కడ వాల్ ఉంది. వీటిని మనం రిఫరెన్స్ పాయింట్గా ఈ సరౌండింగ్స్ని మనం తీసుకుంటే మనకి అక్కడ ఏమనిపిస్తుంది? ఆ అబ్బాయి అక్కడ రెస్ట్లో ఉందని చెప్తామా మోషన్లో ఉన్నాడని చెప్తామా? ఇది అందరం చెప్పగలం. ఆ అబ్బాయి అక్కడ రెస్ట్ పొజిషన్లో ఉన్నాడని చెప్పగలం. అంటే ఎలా చెప్పామో అక్కడ తీసుకున్న సరౌండింగ్స్ మీద డిపెండ్ అయ్యి మనం ఆ అబ్బాయి రెస్ట్ పొజిషన్లో ఉన్నాడని చెప్పాము. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఈ వ్యాన్ అనేది మూవ్ అవుతుంది. వ్యాన్ అనేది మూవ్ అవుతున్నప్పుడు మనకి విండో నుంచి ఇక్కడ చూడండి ట్రీస్ కానీ అక్కడ ఉన్న పోల్స్ కానీ టవర్స్ కానీ మనకి వెనక్కి వెళ్తున్నట్లు అనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం సరౌండింగ్స్ తీసుకోవాలి? ఇందాక నేను ఫస్ట్ కేసు చెప్పాను, ఇప్పుడు సెకండ్ కేసు చెప్తున్నా. ఫస్ట్ కేసులో ఏంటంటే అక్కడ మనం తీసుకున్న సరౌండింగ్స్ సోఫా, వాల్, కర్టెన్, అక్కడ ఉన్న డెస్క్, ల్యాప్టాప్ అవి. అలాంటప్పుడు మనం తీసుకున్నప్పుడు ఆ అబ్బాయి అక్కడ రెస్ట్ పొజిషన్లో ఉన్నాడని చెప్పాను. అలానే ఇప్పుడు ఇక్కడ సరౌండింగ్స్ ఏంటి? ఆల్రెడీ వ్యాన్ మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న సరౌండింగ్స్ ఏంటి అంటే అక్కడ ఉన్న ట్రీ కానీ అక్కడ ఉన్న పోల్స్ కానీ ఇంకా అక్కడ ఏమున్నా సరే అవి చూస్తుంటే వెనక్కి వెళ్తున్నట్లు అనిపిస్తాయి కదండి. అంటే మనం ఇప్పుడు నేను ఏ రిఫరెన్స్ పాయింట్ తీసుకున్నాను? ఇక్కడ ఉన్న ట్రీని ఇక్కడ ఉన్న పోల్స్ని రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నాను. అంటే బయట మనం ఉండే అబ్జర్వ్ చేసినప్పుడు ఆ అబ్బాయి మనకి ఎలా కనిపిస్తాడు? మోషన్లో ఉన్నట్లు కదా కనిపిస్తాడు. అంటే వీటిని రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు ఈ అబ్బాయి ఎందులో ఉన్నట్లు? మోషన్లో ఉన్నట్లు. నెక్స్ట్ ఇక్కడ ఇదే రాసా చూడండి. నేను ఫస్ట్ కేసులో ఏం చెప్పాను, సెకండ్ కేసులో ఏం చెప్పాను, ఇది ఒకసారి మీకు చదివితే అర్థమైపోతుంది. ఫస్ట్ కేసులో ఏమైంది? అబ్బాయి రెస్ట్ పొజిషన్లో ఉన్నాడు. అది ఎలా చెప్పుకున్నామండి? అక్కడ ఉన్న సరౌండింగ్స్ ఏంటి? మనకి సోఫా, టేబుల్, కర్టెన్ అండ్ అతని యొక్క ల్యాప్టాప్. అలానే
సెకండ్ కేసులో మనకి ఎలా ఉంది, అక్కడ ఉన్న మనం పిక్చర్స్ మనం ఆల్రెడీ చూసాం, ట్రీస్, పోల్స్, సంథింగ్ టవర్స్ లైక్ దట్. అవి చూసినప్పుడు మనకి ఏమనిపించిందంటే ఆ అబ్బాయి మోషన్లో ఉన్నట్లు చెప్పాము. ఇది సెకండ్ పోర్షన్. అంటే ఫస్ట్ పోర్షన్ కానీ సెకండ్ పోర్షన్లో కానీ మనం అక్కడ దేన్ని తీసుకున్నామండి, అక్కడ ఉన్న సరౌండింగ్స్ అండ్ అక్కడ మనం తీసుకున్న రిఫరెన్స్ పాయింట్, వీటిని మనం బేస్ చేసుకొని అక్కడ తను రెస్ట్లో ఉన్నాడా మోషన్లో ఉన్నాడా అనేది నేను మీకు చెప్పాను క్లియర్గా. చూడండి, ఆల్రెడీ మీకు ఈ డెఫినేషన్ చెప్పాను నేను. రెస్ట్లో ఉన్నాడు అంటే డజంట్ చేంజ్ ఇట్స్ పొజిషన్. ఈ పొజిషన్ అనేది చేంజ్ కాదు కదండి, ఎప్పుడు విత్ రెస్పెక్ట్ టు ద రిఫరెన్స్ పాయింట్ అండ్ సరౌండింగ్స్ కూడా. సో మనం అక్కడ తీసుకున్న రిఫరెన్స్ పాయింట్ కానీ అక్కడ తీసుకున్న సరౌండింగ్స్ మధ్య డిపెండ్ అయ్యి మాత్రమే మనం అక్కడ పొజిషన్ చేంజ్ కాకపోతే రెస్ట్ అని, పొజిషన్ చేంజ్ అయితే మోషన్ అని చెప్తాము. ఇదంతా ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందే. ఒకసారి ఇక్కడ ఇది ఒకసారి చదివితే మీకు అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ ఏం రాశానంటే నేను ఇక్కడ ట్రీస్ కానీ పోల్స్ కానీ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ ద విండో అపియర్స్ టు మూవ్ బ్యాక్వర్డ్. ఇప్పుడు అక్కడ మనకి అవి చూస్తుంటే, ఇప్పుడు మనం వ్యాన్లో కూర్చున్నాము, వ్యాన్లో కూర్చొని బయట విండో నుండి చూస్తుంటే అవి బ్యాక్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు నేను చెప్పొచ్చు, అంటే అక్కడ మ్యాన్ రెస్ట్ పొజిషన్లో ఉన్నాడు అని నేను చెప్పాను అంటే అది కరెక్ట్ స్టేట్మెంటా? ఇప్పుడు సపోజ్ మీరే ఒక వ్యాన్లోనో ఒక వెహికల్లోనో ఒక బస్సులోనో వెళ్తూ ఉన్నారు, మీరు విండో సైడ్ నుండి బయటికి చూసినప్పుడు మీకు అవన్నీ బ్యాక్ వెళ్తున్నట్లు అనిపిస్తాయి, అంటే అప్పుడు మీరు రెస్ట్ పొజిషన్లో ఉన్నట్లు అని నేను అంటాను. ఇది కరెక్టా రాంగా అంటే ఇందులో ఎటువంటి రాంగ్ కూడా లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మనం అక్కడ బయట ఉన్న ట్రీస్ని పోల్స్ని అంటే బయట ఉన్న సరౌండింగ్స్ని మనం వాటిని రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు ఆ లోపల ఉన్న పాసింజర్స్ ఎవరైనా సరే మనకి అక్కడ రెస్ట్లో ఉన్నాడనే తనకు తను ఫీల్ అవుతాడు, అంతే కదా. ఇప్పుడు మనం బస్సులో ఉండి నేనే రెస్ట్లో ఉన్నాను, సపోజ్ నేనే బస్సులో ఉన్నాను, నేను రెస్ట్లో ఉన్నానని ఫీల్ అవుతాను, ఎందుకంటే నేను అవుట్ సైడ్ చూసిన సరౌండింగ్స్ బట్టి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి. ఇక్కడ సపోజ్ మనం ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం అనుకున్నాం. ట్రైన్లో ట్రావెల్ చేస్తునేటప్పుడు మనతో పాటు ఇంకా కో పాసెంజర్స్ ఉంటారు కదా. కో పాసెంజర్స్ ఉండేటప్పుడు ఇది మీకు ఆల్రెడీ ఫస్ట్లో ఒక ఎగ్జాంపుల్లో చెప్పాను నేను. సపోజ్ ఇక్కడ ఒక బస్లోనే ఒక 2 పాసెంజర్స్ నేను ఆల్రెడీ మీకు డ్రా చేసి చూపించాను. ఇక్కడ 2 పాసెంజర్స్ ఉండేటప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి, ఇప్పుడు ఇక్కడ నా పక్కనే ఒక అమ్మాయి ఉంది, నేను ఇక్కడ కూర్చున్నాను అనుకుందాం. ఇప్పుడు నన్ను ఒక అమ్మాయి అడుగుతుంది, నువ్వు రెస్ట్లో ఉన్నావా మోషన్లో ఉన్నావా అంటే ఇప్పుడు నా పక్కన ఉన్న అమ్మాయి నన్ను అడుగుతుంది, నువ్వు రెస్ట్లో ఉన్నావంటే నేను ఇక్కడ సపోజ్ నేనే అమ్మాయిని అడుగుతున్నాను, నువ్వు రెస్ట్లో ఉన్నావా మోషన్లో ఉన్నావా అని. అంటే అప్పుడు నాకు ఆ అమ్మాయి నాకు ఏ సమాధానం చెప్తుంది, తను నన్ను రిఫరెన్స్ పాయింట్గా తీసుకొని రెస్ట్లో ఉన్నా అని చెప్తుంది. అదే బయట రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటే మనకి మళ్ళీ అక్కడ ఆన్సర్లో డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ అదే నేను చెప్పాను. ఇప్పుడు మనం ట్రైన్లో ట్రావెల్ చేస్తునేటప్పుడు మనకి ఇక్కడ చాలా పాసెంజర్స్ ఉంటారు కదా. చాలా పాసెంజర్స్ ఉండేటప్పుడు మనకి వాళ్ళు ఎలా కనిపిస్తారు, మనతో పాటు అక్కడ మనకి మోషన్ అని అనిపించదు, మనతో పాటే రెస్ట్లో ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. అలానే మనం విండో సైడ్ నుండి బయట ఉన్న ఆబ్జెక్ట్స్ని చూస్తే, అవుట్ సైడ్ ఉన్న ఆబ్జెక్ట్స్ని చూస్తే మనకి ఎలా అనిపిస్తున్నాయి. సపోజ్ ట్రైన్లో ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేసేటప్పుడు బయట ఉన్న ప్లాట్ఫామ్ని, బయట అక్కడ ప్లాట్ఫామ్ పైన ఉన్న షాప్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు ట్రైన్లో ఉన్న పాసెంజర్స్ అంతా మనకి రెస్ట్లో ఉన్నట్లు కనిపిస్తుంది. ట్రైన్లో బయట సైడ్ చూసినప్పుడు మాత్రమే మనకు ఆ ప్లాట్ఫామ్ కానీ ఆ షాప్స్ కానీ వెనక్కి వెళ్తున్నట్లు అనిపిస్తున్నాయి కదా. సపోజ్ ఇప్పుడు అలా కాకుండా ఎవరో ఒకరు ప్లాట్ఫామ్ మీద నిల్చొని ఉంటారు, కొంతమంది ప్లాట్ఫామ్ మీద ఉన్న షాప్స్లో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళందరూ మనల్ని చూస్తే, ట్రైన్లో ఉన్న వాళ్ళని చూస్తే మనం ఎలా అనిపిస్తుంది, వాళ్ళకి మనమే ముందుకెళ్తున్నామని అనిపిస్తుంది. మనం ట్రైన్లో ఉండి ట్రావెల్ చేసేటప్పుడు బయట ఉన్నవన్నీ మనకి వెనక్కి వెళ్తున్నట్లు అనిపిస్తాయి. అదే ప్లాట్ఫామ్ పై అబ్జర్వ్ చేస్తున్న పర్సన్ మనల్ని చూస్తే తను రెస్ట్ పొజిషన్లో ఉన్నాడు, మనమే మోషన్లో ఉన్నట్లు తను అబ్జర్వ్ చేస్తాడు. అంటే ఇక్కడ 2 కేసెస్కి వేరియేషన్ ఏంటంటే మనం తీసుకున్న సరౌండింగ్స్, మనం తీసుకున్న రిఫరెన్స్ పాయింట్, అది ఒకటే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ నేను మీకు ఆల్రెడీ ముందు ఇప్పుడు చెప్పాను క్లాస్ స్టార్టింగ్లోనే. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చానంటే ఇక్కడ మౌంటైన్స్, బిల్డింగ్స్, ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మనకి ఎలా కనిపిస్తాయి, స్టార్టింగ్లోనే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సన్ చుట్టూ మన ఎర్త్ తిరుగుతుంది, ఎర్త్ పైన మనం ఉంటాము, మౌంటైన్స్, బిల్డింగ్స్, అలానే చాలా చాలా థింగ్స్ అన్నీ మన ఎర్త్ పైనే ఉంటాయి. సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతునేటప్పుడు ఎర్త్ పైన ఉన్న ఎవ్రీ ఆబ్జెక్ట్ అనేది కూడా మూవ్
ఉంటుంది కదండి, అది ఎప్పుడు సన్ని రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు. అలా కాకుండా మనం ఒక దూరంగా ఉన్న ఒక మౌంటైన్ చూసినా, దూరంగా ఉన్న మన సపోజ్ మన ఇంటి ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్ చూసినా మనకి ఎలా అనిపిస్తుంది, అది అక్కడే ఉంది, అది కదలట్లేదు. ఎప్పుడు అది మనల్ని మనం రిఫరెన్స్ పాయింట్గా తీసుకొని చెప్పినప్పుడు అది అక్కడ మోషన్లో లేదు, రెస్ట్లో ఉందని చెప్తాము. అట్ ద సేమ్ టైం సన్ అనేవాడు రిఫరెన్స్ పాయింట్గా తను తీసుకున్నప్పుడు లేదు వీళ్ళందరూ నా చుట్టూనే తిరుగుతున్నారు, వీరు అసలు రెస్ట్ పొజిషన్లో లేరని సన్ అనేవాడు మనతో ఆర్గ్యూ చేస్తుంటాడు. ఇదే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి. మౌంటైన్స్, బిల్డింగ్స్, ట్రీస్ ఇవన్నీ కూడా మనం రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు మనకు అవి కాన్స్టెంట్ పొజిషన్లో ఉన్నట్టు కనిపిస్తాయి. అవి మూవ్ అవుతున్నాయా అని నేను ఇక్కడ క్వశ్చన్ వేశాను. అవి మూవ్ అవుతున్నాయా అంటే ఎగ్జాక్ట్లీ అవి మూవ్ అవుతున్నాయి. ఎప్పుడు మన ఎర్త్ అనేది సన్ చుట్టూ తిరుగుతుంది కదా, అలా అంటే సన్ని రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు మాత్రం ఇవన్నీ కూడా మనకి ఎర్త్ సన్ చుట్టూ మూవ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, సో ఇప్పుడు వరకు మనం డైరెక్ట్గా చెప్పాము ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తే అది మోషన్లో ఉందని, లేదంటే కాన్స్టెంట్ పొజిషన్లో ఉంటే అది రెస్ట్లో ఉందని చెప్పుకున్నాము. అంటే అలా కాదు, అక్కడ మనం తీసుకున్న 2 థింగ్స్ మీద డిపెండ్ అయ్యి అది మనం చెప్పుకున్నాము. సో ఇవన్నీ మనకి డైరెక్ట్ ఎవిడెన్సెస్. ఎప్పుడు నేను బయట నిల్చొని లోపల వాళ్ళని అక్కడ పాసెంజర్స్ని చూస్తే వాళ్ళు మూవ్ అవుతున్నట్లు నన్ను నేను రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు, అదే బయట లోపల ఉన్న పాసెంజర్స్ నన్ను అబ్జర్వ్ చేసినప్పుడు నేనే వెనక్కి వెళ్తున్నట్లు, అది ఎప్పుడు వాళ్ళ రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు. సో ఇదంతా మనకు డైరెక్ట్గా మనకు తెలుస్తుంది, ఇది మోషన్ అని, ఇది రెస్ట్ అని. అంటే సపోజ్ ఇది మనకంతా డైరెక్ట్ ఎవిడెన్సెస్, ఇది మనం జస్ట్ కళ్ళతో చూసి చెప్పొచ్చు. అలా కాకుండా ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ ఏంటి? ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అంటే సపోజ్ ఎయిర్ ఉంది, ఎయిర్ అనేది మనకి ఎలా మూమెంట్లో ఉందని మనం చెప్తాము, ఎయిర్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉందని ఎప్పుడు చెప్తాము, ఎయిర్ అనేది మోషన్లో ఉందని ఎప్పుడు చెప్తాము అంటే మనకందరికీ తెలుసు, ఒక్కోసారి అంటాం చాలా ఫోర్స్గా ఎయిర్ వస్తుంది అని. ఎలా చెప్తామంటే అక్కడ మనకి ట్రీస్ ఊగుతూ ఉండడం వల్ల కానీ, లేదంటే డస్ట్ పార్టికల్స్ బాగా ఒక్కోసారి మన కళ్ళలోకి ఎగురుతూ ఉంటాయి కదా, డస్ట్ పార్టికల్స్ మూమెంట్ వల్ల కానీ, లేదంటే ట్రీస్ యొక్క లీవ్స్ వల్ల కానీ, ట్రీస్ యొక్క బ్రాంచెస్ మూవ్ అవ్వటం వల్ల కానీ, ఇవన్నీ ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్. అంటే మనకి ఎయిర్ డైరెక్ట్ కనబడదు కదా, ఎయిర్ మూవ్ అవుతుందని మనం చెప్పలేము. ఇలా ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ వల్ల మనం ఎయిర్ అనేది ఇలా మూవ్ అవుతుందని మనం చెప్పగలం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ మనందరం సన్ రైజ్ అంటాం, సన్సెట్ అంటాం, అలాగే సీజన్లో చేంజెస్ వస్తుంటాయి. అసలు వీటన్నిటికీ రీజన్ ఏంటి? సన్ రైజ్ ఎందుకు వస్తుంది, సన్సెట్ ఎందుకు అవుతుంది, సీజన్స్లో చేంజెస్ ఎందుకు వస్తాయి? వీటి గురించి మనకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేటివ్ మోషన్ కోసం తెలుసుకోవాలి. రిలేటివ్ మోషన్ కోసం తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఒక ట్రీ ఉంది, ట్రీ కింద ఇక్కడ ఒక అమ్మాయి నిల్చొని ఉంది. అలానే ఇక్కడ ఏమవుతుందంటే ఒక అబ్బాయి ఆల్రెడీ ఏదో సంథింగ్ వెహికల్ మీద వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ట్రీ కింద నిల్చునే అమ్మాయి ఎక్కడ ఉంది? అదే పొజిషన్లో ఉంది. అంటే తను ఎటువంటి మూమెంట్లో తనలో కనిపించట్లేదు. తన్ని మనం రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నాం. తన్ని కానీ అక్కడ ఉన్న ట్రీని కానీ మనం రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు, వాటిని మనం సరౌండింగ్స్గా తీసుకున్నప్పుడు మనకు అక్కడ ఏమనిపిస్తుందంటే ఆ అబ్బాయి అనేవాడే మూమెంట్లో ఉన్నట్టు, ఆ అబ్బాయి మోషన్లో ఉన్నట్లు ఈజీగా చెప్తాం ఎప్పుడు ఇక్కడ ఉన్న వీళ్ళని రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈ అబ్బాయిని మనం రిఫరెన్స్ పాయింట్గా తీసుకుందాం. ఈ అబ్బాయిని రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు ఈ అబ్బాయి ఏమనుకుంటాడు? ఆ అమ్మాయి వైపు చూస్తూ అరే నేను కాన్స్టెంట్లోనే ఉన్నాను, ఆ అమ్మాయి వెనక్కి వెళ్తుంది, ఆ ట్రీనే వెనక్కి వెళ్తుంది అని తనకి తను ఫీల్ అవుతాడు కదా. అది ఎప్పుడు తను అలా ఫీల్ అవుతాడు అంటే తనని తను రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు మాత్రం ఇవన్నీ వెనక్కి వెళ్తున్నాయని తను అనుకుంటాడు. అంటే ఇక్కడ రిలేటివ్ మోషన్ అంటే ఏంటి ఇంకా చూద్దాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. సపోజ్ ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది, ఇక్కడ ఏదో ఒక హౌస్ ఉంది. ఈ హౌస్ అలాగే ఇక్కడ ఒక 2 పర్సన్స్ ఉన్నారు. ఏ అనే ఒక పర్సన్ ఇటు నుండి ఇలా వస్తున్నాడు, అలానే బి అనే ఒక పర్సన్ ఇటు నుంచి ఇటు వస్తున్నాడు. అంటే ఇద్దరు ఒక సేమ్ డైరెక్షన్లో రావట్లేదు, ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. ఏ అనేవాడు ఇటు వస్తున్నాడు, బి అనేవాడు ఇటువైపు వస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏని మనం అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది? ఏకి ఇటు సైడ్ రైట్ హ్యాండ్ ఉంది, అటు సైడ్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ ఉంది. అంటే ఏకి ఏ సైడ్ వైపు హౌస్ ఉంది? ఏకి లెఫ్ట్ సైడ్ వైపు మాత్రం హౌస్ ఉంది. అలానే బీని చూస్తే ఎలా ఉంది? బీకి ఇది లెఫ్ట్ హ్యాండ్, బీకి ఇది రైట్ హ్యాండ్. సో రైట్ హ్యాండ్ సైడ్ బీకి హౌస్ ఉంది. అంటే అక్కడ ఏంటి అసలు రిలేటివ్ మోషన్ అంటే అదొక కంపారిజన్ కదా. అంటే ఏ అనేవాడిని మనం బి అనేవాడిని కంపారిజన్ చేసి హౌస్ యొక్క పొజిషన్ ఇక్కడ మనం చెప్తున్నాం.
ఏ అనేవాడికి లెఫ్ట్ సైడ్లో హౌస్ ఉంది, బి అనేవాడికి రైట్ సైడ్లో హౌస్ ఉంది. ఇద్దరి ప్రకారం చూస్తే అది కరెక్ట్, ఎవరిది రాంగ్ స్టేట్మెంట్ కాదు. అంటే అక్కడ మీనింగ్ఫుల్గా ఉండాలి. అక్కడ రిలేటివ్ మోషన్ అంటే కంపారిజన్ అయి ఉండాలి, అందులో ఒక మీనింగ్ఫుల్ కూడా ఉండాలి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒక బాల్ తీసుకున్నాను. ఒక బాల్ తీసుకున్న దాని మీద ఏం చేశానంటే ఇక్కడ ఒక పిన్, ఇక్కడ ఒక పిన్, ఇక్కడ ఒక పిన్, ఇక్కడ ఒక పిన్, 4 సైడ్స్ 4 పిన్స్ని పెట్టాను. దీనికి ఒక పి అనే నేమ్ ఇచ్చాను, ఇక్కడ క్యూ అన్నాను, సపోజ్ ఇక్కడ ఆర్ అన్నాను, ఇక్కడ ఎస్ అన్నాను. ఓకే, ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఇక్కడ పి అనేవాడు ఫీల్ అవుతూ ఉంటాడు, అది నేనే పైన ఉన్నాను, ఆర్ అనేవాడు కింద ఉన్నాడని పి అనేవాడు ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు మనం జస్ట్ బాల్ని తిప్పేటప్పుడు సపోజ్ ఆర్ అనేవాడు పైకి రావచ్చు. అప్పుడు ఆర్ అనేవాడు ఏమనుకుంటాడు, నేనే పైన ఉన్నాను, పి అనేవాడు నువ్వే కిందనున్నావని అంటాడు. అంటే పితో కంపారిజన్ చేస్తే అంటే ఇద్దరు స్టేట్మెంట్స్ కరెక్టే, ఇది జస్ట్ కంపారిజన్. పి అనేవాడు ఒకనొక టైంలో వాడు పైన ఉండొచ్చు, ఆర్ అనేవాడు వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాడు పైన ఉండొచ్చు. అలానే క్యూ అండ్ ఎస్ కంపారిజన్ కూడా సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి రిలేటివ్ మోషన్ అంటే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ట్రీ ఉంది, అలానే ఇక్కడ ఒక 2 పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు, వీళ్ళు జస్ట్ అలా అక్కడ నిల్చొని ఉన్నారు. అలానే ఇక్కడ సౌత్ సైడ్ ఒక డైరెక్షన్ చూపిస్తుంది. అలానే ఇక్కడ కొన్ని మౌంటైన్స్ ఉన్నాయి, ఇక్కడ సంథింగ్ ఏదో ఒక రివర్ ఉంది. ఆ రివర్ లోపల బోట్లోన ఒక 2 పర్సన్స్ ఇలా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అయితే బోట్లో ఉన్నవారు ఎటు సైడ్ వస్తున్నారంటే సౌత్ సైడ్ వస్తున్నారు. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏమని అడుగుతున్నాడంటే, ఇక్కడ నిల్చున్న పర్సన్ ఈ నిల్చున్న పర్సన్ ఈ అబ్బాయిని అడుగుతున్నాడు అసలు మౌంటైన్ యొక్క స్టేట్ ఏంటి అని. సపోజ్ మీరే అనుకోండి, మీరు మీ ఫ్రెండ్ ఒక ఇద్దరు అక్కడ రివర్ పక్కన నిల్చున్నారు అనుకోండి, మీకు అక్కడ చూస్తే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ని అడగొచ్చు, అరే అక్కడ మౌంటైన్ యొక్క స్టేట్ ఏంటి, అది రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా అని. ఇప్పుడు మనకి ఎలా కనిపించవచ్చు? అది మనం రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు, సన్ని రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు అయితే అది మోషన్లోనే ఉన్నట్టు. ఇక్కడ నిల్చున్న పర్సన్స్ని మనం రిఫరెన్స్ పాయింట్గా తీసుకుంటే అక్కడ అది ఎందులో ఉన్నట్లు? రెస్ట్ పొజిషన్లోనే ఉన్నట్లు. అంటే వీడు అదే చెప్తాడు ఇప్పుడు రెస్ట్ పొజిషన్లో ఉంది అని. చూడండి, అది రెస్ట్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే, ఇప్పుడు బోట్లో ట్రావెల్ చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరి యొక్క పొజిషన్ ఏంటి అని మళ్ళీ వీడు క్వశ్చన్ అడుగుతున్నాడు. మళ్ళీ తిని క్వశ్చన్ వేసినప్పుడు తను ఏం చెప్తాడు, జస్ట్ మీరే ఇమేజిన్ చేయండి. ఇప్పుడు బోట్లో ఉన్న 2 పర్సన్స్, ఇప్పుడు అక్కడ బోట్ వెళ్తుంది అంటే అక్కడ రివర్ సైడ్ మనం ఇద్దరం ఎవరో ఒకరిద్దరం అక్కడ నిల్చొని అబ్జర్వ్ చేస్తున్నామని అనుకోండి. ఆ బోట్లో ఉన్నవారు మనకి సౌత్ సైడ్ వెళ్తున్నట్లు కదా అనిపిస్తుంది. అంటే వాళ్ళు మనల్ని మనం అక్కడ రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు బోట్లో ఉండేవాళ్ళు మోషన్లో ఉన్నారని చెప్తాం. అంటే బోట్లో ఉండేవాళ్ళు రెస్ట్లో ఉన్నారా, మోషన్లో ఉన్నారా? రివర్ సైడ్ ఉన్న వాళ్ళు రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు వాళ్ళు మోషన్లోనే ఉన్నారు, అంతే కదా. వాళ్ళు బోట్తో పాటు అక్కడ మోషన్లోనే ఉన్నారు. నెక్స్ట్, ఇప్పుడు ఇంతవరకు రివర్ సైడ్ ఉన్న వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు బోట్లో ఉన్న వాళ్ళు కాన్వర్జేషన్ అండి. ఇప్పుడు బోట్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఆల్రెడీ రివర్ సైడ్కి ఇద్దరు ఆల్రెడీ పర్సన్స్ నిల్చున్నారు కదా, వాళ్ళ పొజిషన్ ఏంటి అని బోట్లో ఉన్న పర్సన్స్ మాట్లాడుకుంటున్నారు. బోట్లో ఉన్న పర్సన్స్ ఇద్దరు రివర్ సైడ్ ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేశారు. రివర్ సైడ్ 2 పర్సన్స్ నిల్చున్నారు కదా, సో బోట్లో ఉన్న ఒక పర్సన్ ఇంకో పర్సన్ అడుగుతున్నాడు, ఆ రివర్ సైడ్ ఉన్న 2 పర్సన్స్ వాళ్ళు అసలు ఏ పొజిషన్లో ఉన్నారు, రెస్ట్లో ఉన్నారా, మోషన్లో ఉన్నారా? మీరే అబ్జర్వ్ చేయండి. సపోజ్ మీరే బోట్లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు, రివర్ సైడ్ 2 మీకు కనిపించారు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు మోషన్లో ఉన్నట్లా, రెస్ట్లో ఉన్నట్లా? ఆల్రెడీ ట్రైన్ ఎగ్జాంపుల్, బస్ ఎగ్జాంపుల్స్, వ్యాన్ ఎగ్జాంపుల్స్ మనం చూసాము. అంటే మనం అక్కడ మూవ్మెంట్లో ఉన్నా సరే మనం రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు ఆ బయట సరౌండింగ్స్ అన్నీ మనకి వెనక్కి వెళ్తున్నట్లు అనిపిస్తున్నాయి కదా. అలానే ఇక్కడ బోట్లో ఉన్న ఇద్దరు కూడా అలానే ఫీల్ అవుతారు. వాళ్ళు అక్కడ నిల్చోలేదు, వాళ్ళే వెనక్కి వెళ్తున్నారు, అక్కడ ఉన్న చెట్లు కూడా వెనక్కి వెళ్తున్నాయి, సో వాళ్ళు అక్కడ మోషన్లో ఉన్నారని చెప్పి ఇంకో పర్సన్ చెప్తాడు. చూసారా, అది ఏ సైడ్ అని చెప్తారంటే వీళ్ళు సౌత్ సైడ్ వెళ్తున్నారు. సౌత్కి ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి మనకి నార్త్, అంటే వాళ్ళు నార్త్లో వెళ్తున్నారని చెప్పి ఇంకో పర్సన్ చెప్తాడు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు, అసలు మౌంటైన్ యొక్క స్టేట్ ఏంటి అంటే బోట్లో ఉన్న పర్సన్స్ కాన్వర్జేషన్ ఇదంతా. రివర్ సైడ్ ఉన్న వాళ్ళ కాన్వర్జేషన్ ఆల్రెడీ అయిపోయింది. బోట్లో ఉన్న వాళ్ళు ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు. ఇక్కడ మౌంటైన్ యొక్క పొజిషన్ ఏంటి? జస్ట్ మీరే ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మనం ఆల్రెడీ బోట్లో వెళ్తున్నాం అంటే మనం ఒక రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న పర్సన్స్ కానీ, ట్రీస్ కానీ, అక్కడ ఉన్న మౌంటైన్స్ కానీ ఏవైనా సరే అవి మనకి వెనక్కి వెళ్తున్నట్లే కనిపిస్తాయి కదా. అంటే వీళ్ళేమో వెనక్కి వెళ్తున్న
వెళ్తున్నట్లు అనిపిస్తున్నాయి అంటే అసలు వీళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు, వీళ్ళు సౌత్ డైరెక్షన్లో వెళ్తున్నారు. అంటే సౌత్కి ఆపోజిట్లో ఉండేది ఏ డైరెక్షన్, నార్త్. సో వీళ్ళంతా మౌంటైన్స్ కానివ్వండి, అక్కడ ఉన్న ట్రీ కానివ్వండి, అక్కడ ఉన్న పర్సన్స్ కానివ్వండి, ఏ డైరెక్షన్లో వెళ్తున్నట్లు అంటే మనకి నార్త్లో వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ వాటి నెక్స్ట్ పర్సన్ అదే ఆన్సర్ ఇచ్చారు చూడండి. వాళ్ళు అక్కడ మౌంటైన్ కూడా మూవ్ అవుతుంది, నార్త్ సైడ్కి మూవ్ అవుతుంది అని చెప్పి ఆన్సర్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు బోట్లో ఉన్న పర్సన్ ఇంకో పర్సన్కి, అసలు నా స్టేట్ ఏంటి, నా స్టేట్ అనేది రెస్ట్లో ఉన్నానా, నేను మోషన్లో ఉన్నానా. మీరే చూడండి, ట్రైన్లో మీతో పాటు ట్రైన్ వర్క్ అది ఇక్కడ బోట్ తీసుకున్నాం కదా, బోట్ని చూడండి. బోట్లోని మీతో పాటు మీ ఫ్రెండ్ వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు మీ ఫ్రెండ్కి అడగచ్చు నేను రెస్ట్లో ఉన్నానా మోషన్లో ఉన్నానా అంటే తను ఎలా చెప్తుంది, తన రిఫరెన్స్ పాయింట్గా తీసుకొని అరే నువ్వు రెస్ట్లోనే ఉన్నావు, లేదంటే నువ్వు రెస్ట్లో ఉన్నావని చెప్తుంది. ఎప్పుడు తను రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు. సో ఇక్కడ కూడా వీళ్ళ కాన్వర్జేషన్ మొత్తం అదే. అంటే ఇక్కడ రివర్ సైడ్ ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, రివర్ సైడ్ ఉన్న వాళ్ళు రిఫరెన్స్ పాయింట్గా తీసుకుంటే బోట్లో ఉన్న వాళ్ళే సౌత్ సైడ్ డైరెక్షన్లో వెళ్తున్నారు, మనం ఇలానే ఉన్నాము, మౌంటైన్స్ కూడా రెస్ట్లోనే ఉన్నాయి, ఓన్లీ బోట్లో ఉన్న పర్సన్స్ మాత్రమే మోషన్లో ఉన్నారు, వాళ్ళు సౌత్ సైడ్ వెళ్తున్నారని రివర్ సైడ్ వాళ్ళు రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు. అంటే రివర్ సైడ్ నిల్చున్న ఇద్దరు పర్సన్స్ని వాళ్ళని మనం రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు, అక్కడ ఉన్న ట్రీని, అక్కడ ఉన్న మౌంటైన్స్ని సరౌండింగ్స్గా తీసుకున్నప్పుడు మనకి బోట్ అనేది మోషన్లో ఉన్నట్లు చెప్తాము. ఇప్పుడు వాళ్ళ కాన్వర్జేషన్ అయిపోయింది. ఇప్పుడు బోట్లో ఉన్న వాళ్ళ కాన్వర్జేషన్ ఏంటి, బోట్లో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, అరే అక్కడ మౌంటైన్ యొక్క పొజిషన్ ఏంటి, అక్కడ రివర్ సైడ్ ఉన్న ట్రీ యొక్క పొజిషన్ ఏంటి, అక్కడ రివర్ సైడ్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు వాళ్ళ యొక్క పొజిషన్ ఏంటి, అసలు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు, వాళ్ళు అక్కడ కాన్స్టెంట్గా ఉన్నారా, మోషన్లో ఉన్నారా అనేది వాళ్ళు ఎలా చెప్తున్నారు. బోట్లో మన ఇద్దరం వెళ్తున్నాము, సపోజ్ నాకు ఎలా అనిపిస్తుంది, నేనే రెస్ట్ పొజిషన్లో ఉన్నాను, అక్కడ ఉన్న సరౌండింగ్స్ ట్రీ కానీ, అక్కడ ఉన్న మౌంటైన్స్ కానీ, అక్కడ ఉన్న పర్సన్స్ కానీ మనకి ఎలా అనిపిస్తుంది అంటే వెనక్కి వెళ్తున్నట్లు. అంటే బోట్లో ఉన్న వాళ్ళు సౌత్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు బయట సరౌండింగ్స్ను వాళ్ళు చూస్తే వాళ్ళకి వెనక్కి అంటే సౌత్కి ఆపోజిట్ నార్త్ డైరెక్షన్లో వాళ్ళు వెళ్తున్నట్లు బోట్లో ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. ఇది ఇక్కడ మనకి రిలేటివ్ మోషన్ కోసం ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను. సో అసలు రిలేటివ్ మోషన్ అంటే ఏంటి అనేది మీకు నేను ఒక చిన్న హోంవర్క్ ఇస్తున్నాను. రిలేటివ్ మోషన్ అంటే అసలు ఏంటి అనే డెఫినేషన్ మీరు జస్ట్ ఆలోచించి చెప్పండి. ఇంకా నేను మీకు రేపు టైప్స్ ఆఫ్ మోషన్ కోసం, అసలు అందులో మోషన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, మోషన్లో టైప్స్ కోసం వీటిని ఎగ్జాంపుల్స్తో సహా నేను మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకా సో బాయ్, టేక్ కేర్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో ఒకసారి అడిగి చూడండి, చెప్తాను.